ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ఓటర్లను ఆకర్షించేందుకు షార్ట్ గా ఇండియా కూటమి అంటూ ప్రజల్లోకి వెళ్తున్న ఈ అలయన్స్ కి ఆది నుంచి ఆటంకాలే. పక్కాగా చెప్పాలంటే ఈ ఆటంకాలు కూటమికి కాదు, కాంగ్రెస్ కి. కూటమిని వాళ్లు నడపలేకపోతే నేను పగ్గాలు చేపట్టేందుకు రెడీ అంటూ ఝలకిచ్చారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీంతో కూటమిలో మరోసారి రచ్చ మొదలైంది. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీదీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమిని తానే ఫామ్ చేశానని, ఇప్పుడున్న సారథులు కూటమిని సరిగ్గా నడపలేకపోతే తానేం చేయగలనని ప్రశ్నించారు. తనకు అవకాశం ఇస్తే బెంగాల్ నుంచే కూటమిని స్మూత్ గా నడిపిస్తానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో అసంతృప్తులు ఇంకా కొనసాగుతున్నాయనే విషయం స్పష్టమైంది. మమతా వ్యాఖ్యలకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలికారు. కూటమిని నడపగలిగే సామర్థ్యం దీదీకి ఉందన్నారు. ఇక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూటమిని దీదీ నడిపిస్తానంటే తనకు ఏ అభ్యంతరం లేదని, కానీ దానిపై అందరి అభిప్రాయం సేకరించి ఎన్నుకోవడం మంచిదని తటస్థంగా ఉన్నట్లు వ్యవహరిస్తూనే దీదీకి పరోక్షంగా తమ సపోర్ట్ తెలియజేశారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రతినిధి ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం దీదీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. అదే పార్టీకి చెందిన మరో నేత సంజయ్ రౌత్ సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయిందని, బీజేపీ ఇండియా కూటమిపై ప్రజల్లో ప్రచారం చేస్తున్న వ్యతిరేకతను కూటమి సారథిగా కాంగ్రెస్ తిప్పికొట్టడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అసంతృప్తులు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. కూటమి ఏర్పాటై కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక అంటే 2023 జూలై 18 తర్వాత కాంగ్రెస్ సింగిల్ గా ఎక్కువ ప్రభావం చూపలేకపోతోంది. కూటమి ఏర్పడక ముందు ఆ ఏడాది కర్ణాటకలో, ఏర్పడ్డాక తెలంగాణలో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ సింగిల్ గా రాణించలేకపోయింది. లోక్సభ ఎన్నికలు సహా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే గెలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో అయితే రాజకీయ సంక్షోభం నుంచి త్రుటిలో గట్టెక్కగలిగింది. ఈ నేపథ్యంలో సింగిల్ గా జాతీయ పార్టీగా పెద్ద ప్రభావం చూపలేకపోతున్న కాంగ్రెస్ కూటమిని ఎలా నడిపించగలదనే అసంతృప్తులు విపక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. తమ సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ దీదీకి పగ్గాలు అప్పగిస్తే, దీదీ లేదా ఇతర పార్టీకి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ కనుక పగ్గాలు అప్పగిస్తే కూటమిపై కాంగ్రెస్ కు ఉన్న పట్టు మరింత సడలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కు అప్పుడు ప్రాతినిధ్యం తగ్గొచ్చని, సీట్ల పంపకం, సిద్ధాంతాలు, పాలసీల విషయంలో అప్పుడు కాంగ్రెస్ కు సవాళ్లు ఎదురు కావచ్చని పేర్కొంటున్నారు. మరి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుందా? మరో పార్టీ నేతకు సారథ్యాన్ని అప్పగిస్తుందా? లేక పార్టీలోనే అంతర్గతంగా సంస్కరణలు చేపట్టి సోలోగా కూడా పుంజుకుని కూటమిలోని అసంతృప్తులకు సమాధానం చెప్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.